తాజా 30 డబ్బు ఇది చేతిలో ఉంటే చాలా పనులు పూర్తయిపోతాయి. ప్రపంచంలో 100కి 90కి పైగా పనులు డబ్బుతో ముడిపడి ఉంటాయి. అందుకే నిద్ర లేచిన దగ్గర నుంచి అత్యధిక శాతం మంది డబ్బు కోసం పనిచేస్తుంటారు. కొందరు దుర్మార్గపు బాటలో పయనించి డబ్బు కోసం కక్కుర్తి పడుతుంటారు. ఈ సంగతి ఇలా ఉంచితే కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో కొలువయ్యేలా చూసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతుంటే ఆ ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు. ఇంటిని ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవడం ఇల్లాలి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటికి ఇల్లాలే దీపం అనే మాట వచ్చింది. ఇంటిని సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగేలా ఇల్లాలు చేయగలదు. వేల సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తున్న పద్ధతులను పాటించడం ద్వారా ఇంటిని ఆనందమయం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇల్లాలు నిత్యం సుమంగలిగా ఇంటిలో తిరుగుతూ ఉండాలి. ఇంటికి వచ్చిన మహిళలను ఒట్టి చేతులతో పంపకూడదు. వాయినాలు ఇవ్వడం, బొట్టు పెట్టడం లాంటివి చేస్తే అతిథులుగా వచ్చిన మహిళలు శుభం కలగాలని దీవిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. 6 గంటలకల్లా ఇంటిని శుభ్రపరిచి వాకిట ముగ్గు వేస్తే సూర్యభగవానుడి లేలేత కిరణాలు తాకి ఇంట్లోకి ఆరోగ్య లక్ష్మి వస్తుంది. అలాగే సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో దీపం పెట్టాలి. ఈ మాటలకు ఆధునిక యుగంలో అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ వీటి వెనుక సైన్స్ కూడా ఉంది. ఉదయం పూట ఇంట్లోకి సూర్యకిరణాలు వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే మన సాంప్రదాయాల్లో, ఆచారాల్లో ఏవో కొన్ని తప్పిస్తే మిగిలిన వాటి వెనుక సైన్స్ ఉంది. ఇంట్లో వారి ఆరోగ్యం దాగి ఉంది. ఏదో పెద్దలు చాదస్తానికి చెబుతున్నారని అనుకోవద్దు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.